కైలాస పర్వతం ఎవరెస్ట్ శిఖరం కంటే 2211 మీటర్ల తక్కువ ఎత్తుగల పర్వతం. ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటి వరకు సుమారుగా 7400 మంది క్లైంబర్స్ సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యి రిటర్న్ అయిన వారు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని అధిరోహించిన వారు ఎవ్వరూ లేరు, ఒక మిలరేపా అనే బుద్ధిస్టు తప్ప. ఈ కైలాస పర్వతం అంటేనే ఒక మిస్టరీగా మారిపోయింది. ఈ కైలాస పర్వత దర్శనానికి వెళ్ళిన వారికి చాలా వింతైన అనుభూతి పొందినట్లుగా చెప్తారు. వారికి ఆ పర్వతం నుండి ఓంకార శబ్దాలు, డమరుక శబ్దాలు కూడా వినిపించాయని చెప్తారు. ఇప్పుడైతే చైనీస్ గవర్నమెంట్ దాని మీద ట్రెక్కింగ్కి బ్యాన్ చేసింది. కానీ గతంలో ఈ పర్వతం యొక్క మిస్టరీని తెలుసుకోవడానికి వెళ్ళిన వారు తిరిగి రాలేదు. మరికొందరు వెళ్ళి తిరిగి వచ్చిన వారు కేవలం 1-2 సంవత్సరాల కాల వ్యవధిలోనే మరణించడం జరిగింది. అక్కడ ఉండేటువంటి హిందువులు, జైనులు, బౌద్ధులు ఆ కైలాస పర్వతం చాలా శక్తివంతమైనదిగా నమ్ముతారు. దానికి యమధర్మరాజు కాపలాగా ఉంటాడని కూడా నమ్ముతారు. సాక్షాత్తు ఆ మహాశివుడు మరియు పార్వతీదేవి నివాసమై ఉంటున్నారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అదే ప్రజల నమ్మకం కూడా. ఈ కైలాస పర్వతం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం కాదు, రామాయణం, మహాభారతం లాంటి గొప్ప గొప్ప గ్రంథాల్లో కూడా ఈ కైలాస పర్వత ప్రస్తావాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో రామాయణంలోని ఉత్తరాఖండ భాగాన్ని తీసుకుంటే అందులో రావణుడు ఒకరోజు కుబేరుడి నగరమైనటువంటి అలకాని తోచుకొని పుష్పక విమానంతో పాటుగా రావణుడు లంకకి బయలుదేరతాడు. అలా పుష్పక విమానంలో వెళ్తున్న రావణుడికి ఒక చోట సమస్య ఎదురవుతుంది. పుష్పక విమానం మార్గ మధ్యలో ఆగిపోతుంది. దానికి గల కారణాన్ని వెతుకుతూ రావణుడు కింది వైపుగా చూస్తాడు. అప్పుడు రావణుడికి సుందర ప్రదేశమైనటువంటి కైలాస పర్వతం కనిపిస్తుంది. దానితో రావణుడు క్రిందికి దిగి కైలాస పర్వతానికి కాపలా కాస్తున్నటువంటి నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా అడుగుతాడు, ఓ నందీశ్వర, నేను పుష్పక విమానంలో ఈ పర్వతాన్ని దాటుకొని ఎందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాను, దీనికి గల కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నందీశ్వరుడు, ఇది మహాశివుడు మరియు పార్వతీదేవి యొక్క నివాస స్థలం. ఈ పర్వతం పేరు కైలాసం. నీవు దీని మీదుగా వెళ్ళడం నిషిద్ధము, అది నీకు అసాధ్యమని కూడా చెప్తాడు. సాధారణంగా రావణుడు అహంకారి అని మనందరికీ తెలుసు. నందీశ్వరుడి మాటలు విన్నటువంటి రావణాసురుడు నందీశ్వరుణ్ణి, శివుణ్ణి వెక్కిరిస్తాడు. అంతటితో ఆగకుండా కైలాస పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తాడు. దానితో కైలాస పర్వతం అంతా కంపిస్తుంది. దీనివల్ల భయపడిన పార్వతీదేవి శివుడిని గట్టిగా పట్టుకుంటుంది. జ్ఞానంలో ఉన్నటువంటి శివుడు కళ్ళు తెరిచి తన యొక్క బ్రొటన వేలుతో పర్వతాన్ని క్రిందికి నొక్కుతాడు. అప్పుడు క్రింది వైపుగా ఉన్నటువంటి రావణాసురుడు ఆ కైలాస పర్వతం కింది భాగంలోనే బందీ అవుతాడు. ఇలా తను 1000 సంవత్సరాల పాటు కైలాస పర్వతం క్రిందే బందీగా ఉంటాడు. ఈ వ్యవధిలోనే రావణాసురుడు శివుడి యొక్క నామస్మరణం చేస్తూ, శివుడి యొక్క భక్తి పాటలు పాడుతూ కాలాన్ని గడుపుతాడు. రావణుడి యొక్క భక్తికి మెచ్చిన శివుడు రావణుడిని విడుదల చేస్తాడు. అలా విడుదల చేసి శివుడి యొక్క ప్రతిరూపమైనటువంటి లింగాన్ని రావణుడికి ఇస్తాడు. అప్పుడు రావణుడు ఆ లింగాన్ని తీసుకొని లంకలో ప్రతిష్ఠించడానికి బయలుదేరతాడు. అలా బయలుదేరిన రావణుడు మార్గ మధ్యలో సముద్రం ఒడ్డున స్నానం చేయడం కోసం తన చేతిలో ఉన్నటువంటి లింగాన్ని పిల్లవాడి వేషంలో ఉన్నటువంటి గణేశుడికి ఇస్తాడు. ఈ స్టోరీ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. లంకలో ఆ లింగాన్ని ప్రతిష్ఠింపజేయడం ఇష్టం లేనటువంటి దేవతలు మరియు పిల్లవాడి వేషంలో ఉన్నటువంటి గణేశుడు ఆ లింగాన్ని ఆ సముద్రం ఒడ్డునే ప్రతిష్ఠింపజేస్తారు. ఆ తర్వాత గణేశుడు అదృశ్యమైపోతాడు. తిరిగి వచ్చిన రావణుడు ఆ లింగాన్ని ఎంత కదిలించాలని ప్రయత్నించినా దానిని కదిలించలేకపోతాడు. ఇప్పుడు ఆ లింగం గోకర్ణ మరియు నారాయణ సరోవర్లోని ఆలయాల్లో ఉన్నట్టుగా చెప్పుకుంటారు. ఇక మహాభారత విషయానికి వస్తే 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయాన్ని సాధించారు. కానీ ఆ యుద్ధంలో వారు చాలా కోల్పోయారు. పాండవుల వారసుడిగా కృష్ణుడిచే రక్షింపబడిన ఉత్తర గర్భం నుంచి జన్మించిన పరీక్షిత్తుడు మాత్రమే మిగులుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పాండవులు పెద్దవాడైనటువంటి పరీక్షితుడికి హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. కృష్ణుడు లేని ఈ భూమి యందు మేము ఉండలేము అని అనుకున్న పాండవులు
ద్రౌపదితో కలిసి హిమాలయాల్లోని కైలాస పర్వత దిశగా వెళ్తారు. వారి వెంట ఒక శునకం కూడా వస్తుంది. అలా కైలాస పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో ఒక్కొక్కరిగా మరణించడం జరుగుతుంది. ఇక చివరగా యుధిష్ఠిరుడు మరియు శునక రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు మాత్రమే కైలాసాన్ని చేరుకుంటారు. అక్కడి నుండి స్వర్గద్వారం ద్వారా స్వర్గలోకానికి ప్రవేశిస్తారు. ఈ రకంగానే కైలాసాన్ని స్వర్గలోక మార్గంగా కూడా చెప్పుకుంటారు. అలాగే యమధర్మరాజు ఈ కైలాసానికి కాపలా కాస్తున్నాడని కూడా చెప్పుకుంటారు. ఇక విష్ణు పురాణాల ప్రకారం ఈ కైలాస పర్వతం క్రిస్టల్, రూబీ, గోల్డ్, లాపిస్ లజూలితో చేయబడిందిగా చెప్తారు. ఈ కైలాస పర్వతం క్రింది భాగంలో మానస సరోవరం మరియు రాక్షస్థల్ అనే 2 సరస్సులు ఉన్నాయి. ఈ మానస సరోవరానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. మహాశివుడు బ్రహ్మముహూర్త సమయంలో ఈ కైలాస పర్వతం నుంచి క్రిందికి దిగి వచ్చి ఈ మానస సరోవరంలో స్నానం చేస్తాడని నమ్ముతారు. దీని కారణంగానే ఈ సరస్సుని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది మంచినీటి సరస్సు. దీని ప్రక్కగానే రాక్షస్థల్ అనే మరొక సరస్సు ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఇది ఉప్పు నీటి సరస్సు. ఈ 2 సరస్సులు ఒక్కదాని ప్రక్కనే ఒకటి ఉంటాయి, ఒకే వాతావరణంలో ఉంటాయి. అయినా ఈ సరస్సులోని నీరు ఉప్పుగానే ఉంటుంది. మానస సరోవరం నీరు మంచినీరుగా ఉంటుంది. ఇక రాక్షస్థల సరస్సు చుట్టూ భాగంలో ఎటువంటి మొక్కలు కానీ ఉండవు. దీనివల్లే దీనిని గోస్ట్ లేక్ అని కూడా పిలుస్తారు. ఈ రాక్షస్థల నీరు ఉప్పుగా ఉండడం వెనుక పురాణాల్లో ఒక కథ ఉంది. రావణుడు ఒక రోజు శివుడి దర్శనార్థం కైలాస పర్వతానికి వస్తాడు. అప్పుడు రావణుడు శివుడి కోసం ఎంతసేపు నిరీక్షించినా శివుడు రాడు. దానితో కోపం వచ్చిన రావణుడు తన యొక్క 10 తలని ఒక్కొక్కటిగా నరకడం స్టార్ట్ చేస్తాడు. దానితో పర్వతమంతా రక్తం ఏరులై పారుతుంది. అలా పారుతున్న రక్తమంతా క్రింద ఉన్నటువంటి సరస్సులో కలుస్తుంది. దానినే ఇప్పుడు మనం రాక్షస్థల్గా పిలుచుకుంటున్నాం. రావణుడు అలా 9 తలని నరుక్కొని 10వ తలని నరుక్కునే సమయంలో శివుడు ప్రత్యక్షమై రావణుడికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఇలా రావణుడి రక్తం ఈ సరస్సులో కలవడం వల్లే ఈ నీరు ఉప్పుగా ఉంటుందని నమ్ముతారు. ఈ సరస్సులో స్నానం చేసిన, నీరు త్రాగిన వారికి అనారోగ్య సమస్యలు వచ్చాయని చెప్తారు. ఈ కైలాస పర్వతం మీద అనేక రకాల పరిశోధనలు జరిగాయి. పరిశోధనలో భాగంగా చైనీస్ గవర్నమెంట్ 17 మంది సభ్యులతో కూడిన ఒక బృందాన్ని మౌంట్ కైలాసకి పంపింది. కాకపోతే వారిలో ఏ ఒక్కరు కూడా తిరిగి రాలేదు. తర్వాత కొంతకాలానికి ప్రపంచంలో ఉన్న గొప్ప ట్రెక్కర్స్ని గ్యాదర్ చేసి అందులో నుంచి 4 ట్రెక్కర్స్ని ఎంచుకుంది. వారిలో ఒకరు బ్రిటిషర్, ఒకరు అమెరికన్, 2 రష్యన్స్ ఉన్నారు. వీరు ఎటువంటి పర్వతాన్ని అయినా ఎక్కగలిగే సామర్థ్యం ఉన్నవారు. అయినప్పటికీ వీరు సాధారణ మనుషులు మాత్రమే. వీరు మౌంట్ కైలాసకి కొంత దూరం వెళ్ళగలిగారు. కానీ అక్కడ ఏం జరిగిందో ఏమిటో వారు ముందుకు వెళ్ళే సామర్థ్యాన్ని కోల్పోయారు. వారం రోజులు వీరు వెనక్కి తిరిగి వచ్చేశారు. అలా తిరిగి వచ్చిన వారిని చూసి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వారి యొక్క గోర్లు, జుట్టు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. చర్మం ముడతలు పడిపోయింది. వారి యొక్క జుట్టు తెల్లబడిపోయింది. వారు చూడ్డానికి ముసలి వాళ్ళలా ఉన్నారు. వారి యొక్క ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆ తర్వాత వాళ్ళు వృద్ధాప్య కారణంగా 1-2 సంవత్సరాలలోనే మరణించారు. వీరిలో ఒకరు చెప్పిన దాని ప్రకారం అక్కడికి మనుషులు చేరుకోవడం అసాధ్యమని, దారులన్నీ తరచూ మారుతున్నాయని, వాతావరణం అస్సలు సహకరించట్లేదని చెప్పారు. వారి దగ్గర ఉన్న దిక్సూచి 4 దిశలను చూపిస్తుందని, సరైన దిశని ఎంత మాత్రమూ చూపించట్లేదని చెప్పారు. వారు ఎంత ముందుకు వెళ్ళాలన్నా ఎవరో వాళ్ళని వెనక్కి లాగినట్టుగానే అనిపించదని చెప్పారు. ఇక చైనీస్ గవర్నమెంట్ ఇంతటితో ఆగకుండా ఇలా వీలు పడేది లేదని హెలికాప్టర్ని మౌంట్ కైలాసకి పంపింది. అక్కడికి వెళ్ళిన హెలికాప్టర్ కూలిపోయేంత పనైంది. వారికి నావిగేషన్ సిస్టమ్ పనిచేయడం ఆగిపోయింది. అక్కడి వాతావరణం వారికి పెనుముప్పుగా మారింది. దీనితో వారు చేసేదేమీ లేక వెనక్కి తిరిగి వచ్చేశారు. ఇక చైనీస్ గవర్నమెంట్ తన ప్రయత్నాలని విరమించుకుంటుందన్న సమయంలో
1999వ సంవత్సరంలో డాక్టర్ ఎర్నెస్ట్ ముల్లాసివ్ అనే ఆప్థమాలజిస్ట్ మౌంట్ కైలాస యొక్క సీక్రెట్స్ తెలుసుకోవడానికి తన బృందంతో కలిసి టిబెట్కి వెళ్ళాడు. తన బృందంలో ఫిజిక్స్, జియాలజీ మరియు హిస్టరీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వీరు కైలాస పర్వత క్రింది భాగంలో మరియు దాని చుట్టుప్రక్కల ఉన్న పర్వతాల మీద పరిశోధన చేశారు. అక్కడ ఉండేటువంటి టిబెటియన్స్ని కలుసుకున్నారు. ఇలా కొన్ని నెలల పరిశోధన తర్వాత కొన్ని విషయాల్ని బయటపెట్టారు వీరు. ఈ మౌంట్ కైలాస అనేది సహజంగా ఏర్పడిన పర్వతంలా కనిపించినప్పటికీ దీనిని హ్యూమన్ మేడ్ పిరమిడ్ అని ఆయన అన్నారు. దీనిని సాధారణ మనుషులు నిర్మించినది కాదని, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తెలిసిన నిపుణులు మాత్రమే దీనిని నిర్మించగలరని చెప్పారు. కైలాస పర్వతాన్ని కేంద్రంగా చేసుకొని చుట్టుప్రక్కల 100 పిరమిడ్లు కూడా ఉన్నాయన్నారు. ఇక దీని తర్వాత పరిశోధనలో ముందుకు వెళ్ళలేక దాన్ని అంతటితో ఆపేశారు. ఆ తర్వాత 2001 సంవత్సరంలో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా చైనీస్ గవర్నమెంట్ కైలాస పర్వత అధిరోహణని బ్యాన్ చేసింది. కైలాస పర్వతం ఇప్పటికీ ఒక రహస్య ప్రదేశమే. సైన్స్ మరియు నమ్మకం కలగలిసిన ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోని కనుక లైక్ చేసినట్లయితే నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.